చాలామంది క్రియలు చేయాలి, క్రియలు చేయాలి, క్రియలు చేయాలి, అదే పని. ఎన్ని విషయాలలో, ఎన్ని ప్లేసెస్లో దేవుని వాక్యం చెప్పినా కూడా క్రియలు చేస్తేనే రక్షణ అంటారు వాళ్ళు. వాళ్ళు దేవుని వాక్యాన్ని చూస్తలేరు కరెక్ట్గా. మనం ఒకసారి కొన్ని విషయాలు చూస్తే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన నీతి వేరు, దేవుని నీతి వేరు. చాలా ఉంటుంది. అలాగే మన క్రియలు వేరు, దేవుని క్రియ వేరు. దేవుని నీతిని మనం వెంటాడాలి, అంతేగాని మన నీతి పనిచేయదు. దేవుని క్రియ చేయాలి. మన నీతి గొప్పదా, దేవుని నీతి మన క్రియలు గొప్పవా, దేవుని క్రియలు గొప్పవా? ఒకసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు. దేవుని క్రియలు గొప్పవి. మరి అటువంటి టైంలో దేవుని క్రియ అంటే ఏంటి? అది చేద్దాం. మన క్రియలు అనేది వేస్ట్. మన క్రియలు మురికి గుడ్డలు, పెంట అని చెప్తున్నారు. మరి ఏంటి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనంలో, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనను ఆయనను అడగగా, 29వ వచనంలో, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. విశ్వాసం ఉంచడం అనేది దేవుని క్రియ, అంతే. ఇంత మంచిగా చెప్పింది. క్రియలు చేయాలి. విశ్వాసం ఉంచు, అది దేవుని క్రియ. నువ్వు క్రియలు చేస్తా అంటే మనుషుల క్రియలు అవి. నువ్వు నీ స్వనీతిని స్థాపించబూనుకుంచి ఉంటే అది నీ నీతి, నీ క్రియలు అవి. కానీ దేవుని క్రియ అది కాదు. నువ్వు ఏదో గొప్పవాడివి, నువ్వు ఏదో మంచోడు అని నీకు పరలోకం ఇవ్వలేవు. నువ్వు పాపివి, మనందరం కూడా పాపలమే. దేవుని క్రియ గొప్పదని గుర్తుంచుకోండి. ఆ దేవుని క్రియ ఏంటంటే ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని చెప్తున్నాడు యోహాను 6:29. కాబట్టి మన నీతి క్రియలు పనిచేయవు. కేవలం యేసు మన కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే నీవు రక్షించబడతావు. నీ మంచితనం మీద, నీ గొప్పతనం మీద, దాని మీద, నీ పాపాల మీద నమ్మకం ఉంచకు. యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచకు. దేవుని క్రియ జరిగించు.